ఎవడో ఏదో అన్నాడని నీ గోల్స్ పైన నువ్వు గివ్ అప్ ఇచ్చేసినావా? సో ఈ వీడియో నీకోసమే. రామరామయ్య అందరికి. ఫ్యామిలీలోనో రిలేటివ్స్‌లోనో ఎవడో ఏదో అనేసరికి నువ్వు ఫీల్ అయిపోయి నీ డ్రీమ్స్‌ని చేజ్ చేయడం ఆపేస్తే, ఆ అన్న మాటల్ని ఎవడు రాంగ్ అని ప్రూవ్ చేస్తాడు? మన పేరెంట్స్ రక్తం ఏం తక్కువ కాదని ఎవడు ప్రూవ్ చేస్తాడు? రిలేటివ్స్ ఆర్ వేరే వాళ్ళు అన్న మాటల్ని నువ్వు పట్టించుకుంటున్నావా? ప్రతి ఒక్కడు ఊసరు వెళ్ళినట్టోళ్ళు. ఒకవేళ నువ్వు కష్టపడి సక్సెస్ అయినావంటే 10 మందిలో చెప్తాడు వాడు మావాడే, హిస్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్, బ్రిలియంట్ స్టూడెంట్, ఇంకా అంత సోది కొడుతుంటాడు. అదే ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినవా, అప్పుడు వాడు ఒక వేస్ట్ గాడు, వాడు ఎవడో గిట్ట మాకు తెలియదని అంటాడు. ఇట్లా ఊసరవెల్లి లాగా మాటలు రంగులు మార్చే వ్యక్తుల మాటలు నువ్వు పట్టించుకుంటున్నావా? నువ్వే ఒకసారి ఆలోచించు. మీ దగ్గర పైసలు ఉన్నంత వరకే ఈ రిలేటివ్స్ అందరూ. వన్స్ ఇఫ్ యూఆర్ పూర్, మీ ఇంటి గడప లోపలికొచ్చుడు కాదు కదా, మీ ఇంటి సైడ్ గిట్ట దగ్గర. మీరు ఎవ్వని మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మీకు ఏమనిపిస్తుందో అదే చేయండి, బట్ 100% ఇచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజల్ట్స్ని పట్టించుకోవడం ఆపేయండి. ఫెయిల్ అయితే ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారు? ఒక్కసారి, 10 సార్లు, 11వ సారి అయితే సక్సెస్ అవుతారు కదా. జస్ట్ గివ్ అప్ ఇవ్వకుండా కష్టపడడం స్టార్ట్ చేయి.